ఇంత ప్రచారం జోరు పెంచినాయి మూడు పార్టీలు. ఒక్కొక్కరు రోజుకు 3-4 మీటింగ్లు పెట్టి కార్యకర్తలను కలుస్తున్నారు, పబ్లిక్ చెప్పాల్సినవి చెప్తున్నారు, పడని పార్టీలను పొట్టు అరుచుకుంటున్నారు. ఇక నడిమిట్లా ఏం నడుస్తుందంటే సవాళ్ళ రాజకీయం. అటుకెళ్ళి సవాళ్ళు చేసుడు, ఇటుకెళ్ళి సయ్యానుడు. హామీల కాంచి రాజీనామాల కాడికి వచ్చింది కథ. 15 ఆగస్టులోపు రుణమాఫీ చేస్తాం, రాజీనామా రెడీ చేసుకోవాలని సీఎం సార్ సవాల్ చేస్తే ఇయాలనే కాగితం జేబులో పెట్టుకొని గన్ పార్క్ కాడికి వచ్చిండు హరీష్ సారు. ఇక అటుకెళ్ళి మళ్ళా సీఎం రేవంత్ సార్ లైన్లోకి వచ్చిండు. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఓట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా. 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది. చింతమాడికలు పోయి చింతశెట్టి కింద వండుకో. అవ్వ తాతలకు 4000 రూపాయల పెన్షన్ రావాలి, రైతులకు 15,000 రైతు బంధు రావాలి, రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగాలి. రైతు రుణమాఫీ కాదు, ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు, మొత్తం సీసపద్యం రాసిండు అందులో వాళ్ళ మామ చెప్పిందంతా. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు ఈ అమరవీరుల స్తూపానికి 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. దాని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి, లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి. రాజీనామా లేఖ స్పీకర్ గారు ఒక ఫార్మేట్ ఇస్తాడు, దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చు. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? డిసెంబర్ 9న తొలి సంతకం 6 గ్యారంటీల మీద పెడతామని, రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకు అధికారం? వాళ్ళ కోసము అయితే 30,000 40,000 కోట్లు అవుతుంది. కానీ ఏమవుతుంది? ఇకనైనా ఆగస్టు 15 అమలు చేస్తే మాకు సంతోషం. నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు. నువ్వు కాళేశ్వరం దోసుకున్న 1,00,000 కోట్ల కంటే ఎక్కువనా? హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువనా? మీలాగా దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నానంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేతో చెల్లిస్తాను నేను. 15 ఆగస్టులోపు పక్కా రుణమాఫీ చేస్తామని రేవంత్ సారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని హరీష్ సారు. నడిమిట్లా మంత్రులు సుతా గట్టిగానే అరుచుకున్నారు. స్పీకర్ ఫార్మెట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. 6 గ్యారంటీలు 5 అమలు చేసినాం. డ్రామాలు ఆపిపెట్టరా నాయన, అగ్గిపెట్టే డ్రామా మళ్ళా పెట్టిండు. ఈ ముచ్చటి ఇట్లుంటే కారోళ్ళు గన్ పార్క్ వచ్చి అపవిత్రం చేసిండ్రని ఎమ్మెల్సీ బల్మూరి వెంకటన్న కాంగ్రెస్ లీడర్లు పోయి పసుపు నీళ్లతోటి అమరుల స్తూపాన్ని శుద్ధి చేసి వచ్చిండ్రు. రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని బయటకు వచ్చి చెప్పమని చెప్పండి.